హాయ్, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే ఇది నాకైతే చాలా 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 ఫేవరెట్ అండ్ మోస్ట్ మా ఇంట్లో నేను మా వారిని రిక్వెస్ట్ చేసిన వీడియో ఇది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏంటి ఆ స్పెషల్ వీడియో, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. కింద లింక్స్ అయితే ఉంటాయండి, ప్లీజ్ ఫాలో. అండ్ అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. వ్యూస్ అయితే ఉంటేనే కానీ లైక్స్ కామెంట్స్ అసలు ఏమి ఉండట్లేదండి. సో అందుకోసం ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి నా సైడ్ నుండి. ఇంకా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము శ్రీశైలం వెళ్తున్నాం. నేను ఆల్మోస్ట్ 3 years నుండి అడుగుతున్నా మా వారిని శ్రీశైలం తీసుకెళ్ళండి 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 అని. బట్ మా వారు అస్సలు ముందుకే రాలేదు. ప్రతిసారి ఏదో ఒక వంక చెప్తూనే ఉండేవాళ్ళు. సో ఫైనల్గా మేమైతే ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మేము ఆఫ్టర్నూన్ 2-2:30 అలా స్టార్ట్ అయ్యామండి. అలా స్టార్ట్ అయ్యి నైట్ కల్లా వెళ్ళిపోతామని అనుకొని అలా 3 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఏంటి అంటే ఇంతకుముందు శ్రీశైలం వెళ్ళాం మేము కార్లో, అది మా అన్నయ్య తీసుకొని వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆంధ్ర సైడ్ నుండి వెళ్ళాము. బట్ నాకేమీ ఇంతగా అనిపించలేదు. అంటే స్లోప్ ఎక్కుతున్నాం దిగుతున్నాం అన్న ఫీలింగ్ ఏం రాలేదు. అండ్ అప్పుడు వెళ్ళేటప్పుడు రూట్లో చాలా టెంపుల్స్ తగులుతాయి మనకి. ఆ రూట్లో మనం అంటే ఆంధ్ర టు శ్రీశైలం వెళ్ళే రూట్లో మధ్యలో అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి, అవి చాలా కనిపిస్తూ ఉంటాయి. నేను అవన్నీ నేమ్స్ చెప్తున్నా. ఇక్కడ మా ఆయనకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి, అక్కడ ఆపు కొంచెం సేపు అంటే నన్ను ఎగదిగా చూస్తున్నారు అనమాట. ఎందుకు అలా చూస్తున్నా అంటే అవన్నీ ఇటు సైడ్కి రావు, శ్రీశైలం గుడికి ద్వారాలు ఉంటాయి కదా, మనం అటు ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం అని ఉంటాయి కదా, అలా వెళ్తాము. ఆంధ్ర నుండి వెళ్ళేటప్పుడు ఒకటి వస్తుంది, మనం తెలంగాణ సైడ్ నుండి వెళ్తున్నాం అందుకు ఇటు సైడ్ నుండి వస్తుంది. కావాలంటే నీకు కొంచెం దూరం వెళ్ళినాక చూపిస్తాను. ఒక డ్యామ్ వస్తుంది, డ్యామ్ వచ్చిన తర్వాత మనం ఆంధ్రాలోకి వెళ్తున్నామా లేదా అన్నది క్లియర్గా తెలుస్తుంది నీకు, వెయిట్ చేయన్నారు. సరేలే అని మేము కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి చుట్టుపక్కల ఏం మొత్తం స్లో వెళ్తూనే ఉన్నాం కదా, అందుకే కంప్లీట్ ఆ వీడియోనే జూమ్ చేస్తూ తీస్తూ ఉన్నాను. అందులో మళ్ళీ నేను వీడియో తీయాలి, మా వాడికి ఫోన్ ఇవ్వాలి. ఆయన ఫోన్ ఇస్తేనే కామ్గా కూర్చుంటాడు అంట, లేకపోతే కూర్చోను అని కూడా. నేను 2 మేనేజ్ చేసుకుంటా వీడియో అయితే తీస్తూ వెళ్తున్నాము. ఎంత 2:30కి స్టార్ట్ అయిన సిటీ దాటి బయటికి వెళ్ళే వాటికి 4 అయిపోతుంది కన్ఫామ్. మేము దగ్గరగా చూస్తూ ఉంటే కొంచెం బయటకు వచ్చే వాటికి అన్ని లైట్స్ అవన్నీ వేసింది, అంటే చీకటి పడుతుందని అర్థం. మాకైతే ఏం తెలియదు, కార్లో కదా వెళ్తూ ఉన్నాం, సాంగ్స్ పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఎక్కువ అయితే చెప్పను, నేను కనిపించిన దగ్గర ఏదైతే మెయిన్ అనుకుంటానో అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగతాదంతా సాంగ్స్ యాడ్ చేస్తానని చూడండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా వాడు హన్ను వచ్చేసేపాటికి కారం ఎలాంటివి యూజ్ చేయడు, తినడానికి ఇష్టపడడు. అలాంటిది తను మేము ఒక చోట ఒక డాబా దగ్గర ఆగాము, ఫుడ్ ఏమైనా తినేసి వెళ్దాము అని, లేకపోతే ఏదైనా స్నాక్స్ కానీ టీ కానీ తాగుదాం, చలిగా ఉంది అందులో బయట అని ఓకే అనుకున్నాం. అది కాస్త కాఫీకి వచ్చేసాను నేను. టీ ఎలా ఉంటుందో ఏమో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ అని. ఇదిగోండి పునుగులు. ఆ ప్లేట్ చూసారా, తను ఏం తింటున్నాడంటే చట్నీ, విత్ చట్నీతో పునుగులు తింటాడు. ఇంట్లో చట్నీ చేస్తే అది తిననుగాక ముట్టుకొని ఎంత గొడవ చేస్తాడంటే అంత గొడవ చేస్తాడు. అలాంటిది బయటికి వెళ్తే మాత్రం అదే తింటున్నాడు. నేను అందుకే అది కూడా క్యాప్చర్ చేశాను. నాకు మాత్రం ఒక కాఫీ బిస్కెట్. ఆల్మోస్ట్ 6:30 దాటింది, మేము కింద కాఫీ అవి తాగి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ స్లోగా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ అమ్మో సరే
ఇంకా సాంగ్ అయితే యాడ్ చేస్తాను, సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. కొద్దిగా లెందీ వీడియోనే, బట్ ఏంటి అంటే ఫస్ట్ టైం నైట్ టైమ్ కార్ జర్నీ కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఇది మనం ఘాట్ రోడ్ అన్నది లోపలికి స్టార్ట్ అయ్యి పై కొండ మీదకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. సో అదొక భయంలో ఉన్నా నేను. మా వారికి మధ్యలో పాము కనిపించిందంట, ఇంకేదో కనిపించిందని కూడా చెప్పారు. నేనైతే ఎక్కడ అంటే అదేమన్నా ఆగుతుందా నీకోసం, స్మైల్ ప్లీజ్ అని సెల్ఫీ తీసుకుంటావా ఏంటి అని రన్నింగ్ కామెంట్ ఇస్తూ ఉన్నారు. ఓకే, హస్బెండ్ కదా ఏం అనలేంలే అని కామ్గా ఉండి వీడియో తీస్తూ వెళ్తున్నా. ఇక్కడ ఒక టైం తర్వాత పైకి వెళ్ళడానికి ఎలో చేయరు. అరౌండ్ 8 నుండో 7:30 8 నుండో ఈ మధ్యలో పైకి వెళ్ళడానికి ఇంకా ఎలో చేయరంట ఈ టైం దాటినాక. ఎందుకంటే పైకి వెళ్ళేపాటికే 3.5 hours 4 hours పడుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం ఒకవేళ ఎక్కువ దూరం ట్రావెల్ చేసి వచ్చి పక్కన కార్లు ఆపినా వెనక నుండి వచ్చిన వాళ్ళు కూడా గుద్దేస్తూ ఉంటారు. నేను వెళ్ళేటప్పుడు చూశాను, అలానే వచ్చేటప్పుడు చూశాను. ఒక కార్లో అయితే ఫ్యామిలీ ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇంకొకరు కూడా కార్ వాళ్ళు ఫుల్గా తాగేసి ఉన్నారు, జెంట్స్ అందరూ. ఆగున్న కార్ని వచ్చి గుద్దేశారంట. ఇంకా అసలు ఎంత పెద్ద గొడవ అయింది అనుకుంటారు అక్కడైతే. అసలు వాళ్ళైతే లేడీస్ కూడా గల్లా పట్టుకొని వాళ్ళని కిందకి లాగేస్తున్నారు. నువ్వు కిందకి దిగి మాట్లాడు ఫస్ట్, ఎక్కడికి కార్ స్టార్ట్ చేస్తున్నావు అని వేరే కార్ని అడ్డం పెట్టించు. మరి అలా ఉంటుంది. డ్రైవింగ్ అన్నది మనం కరెక్ట్గా చేస్తే సరిపోదు, మన పక్కన ఎదురు వెనక వచ్చే వాళ్ళు కూడా చేయాలి. ఎనీవే మీరైతే అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేయండి. 7:30 దాటింది. నేను టైం కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎంత చీకటిగా ఉందో. ఇక్కడే పాము కనిపించింది ఈ దారిలోనే ఎక్కడో మా వారికి.
ఫొటోస్ తీసుకుంటావా వీడియోస్ అంటే నేను కార్లోనే కూర్చొని జూమ్ చేసి మరీ ఫొటోస్ తీసాను. ఎందుకంటే నాకు హెడేక్ స్టార్ట్ అయిపోయింది. హెడేక్ మీన్స్ ఆకలి స్టార్ట్ అయింది. ఈ మధ్యన ఆకలి వేస్తే తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తే కోపం వస్తుంది. నేను కామ్గా కూర్చున్నాను. ఇప్పుడు ఏదన్నా అంటే నువ్వు చెప్పబట్టే కదా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా అంటారని, అందుకే కామ్గా కూర్చొని చూస్తూ ఉన్నా నేను. మా వారికి సగం దూరం వెళ్ళినాక కానీ అర్థం కాల, ఆకలేస్తుంది ఇంకా గొడవ చేస్తుంది కన్ఫామ్ అనుకొని కొంచెం దూరం వెళ్ళినాక ఇంకా దగ్గరకు వచ్చేసాంలే, కొంచెం సేపు వెయిట్ చేయన్నారు. ఆ కొంచెం సేపు కాస్త ఎంతసేపు అయిందంటే 11:30 అయింది. ఇదే శ్రీశైలం డ్యామ్ అని చూపిస్తున్నారు. మేబీ అది నాకు క్లియర్గా తెలియదు, నేనైతే డ్యామ్ అనే అనుకుంటున్నాను, శ్రీశైలం డ్యామ్. చాలామంది ఆగి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. నా ధైర్యం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నైట్ వెళ్తున్నాం కదా, మేము 2 days ప్లాన్ అనమాట వెళ్ళింది. 2 daysలో రిటర్న్ వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో రిటర్న్ వస్తే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం, అన్నీ కవర్ చేసుకొని చూసుకుంటా రావచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడే మా వారు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. మేము ఎందుకోసం అయితే శ్రీశైలం వెళ్ళామో ఆ పని అయితే జరగలేదు. పని మీన్స్ మేము పూజ చేయించుకోవాలనుకున్నాము శ్రీశైలంలో, అదైతే లేదు. ఆ పూజ అయితే జరగలేదు. ఎందుకంటే అది ముందుగానే ఆన్లైన్ చేయించుకొని వెళ్ళాలంట. మా అన్నయ్య ఆల్రెడీ చెప్పారు, ఆన్లైన్ మీరు బుక్ చేసుకొని వెళ్ళాలి అక్కడికి, అక్కడ టికెట్స్ దొరకవు అని. సరేలే, కానీ మా నమ్మకం ఏంటంటే మేము 2 days హాలిడే కాబట్టి 2 days ఉంటాము, ఈలోపు టికెట్ దొరుకుతుంది, పూజ చేయించుకొని రిటర్న్ రావాలని. తీరా అక్కడికి వెళ్ళినాక మేమున్న 2 daysకి టికెట్స్ లేవు. నెక్స్ట్ డేకి ఉన్నాయి. మా వారికి నెక్స్ట్ డే ఆఫీస్ విజిట్కి వెళ్ళాలంట. అందుకని ఏం చేశారంటే అది అవ్వలేదు, సరే ఇంకేమన్నా చూద్దామా, ఇదంతా కాదులే కానీ చెప్తాను అన్నారు. సరేలే, ఇది బోర్డర్ అని చెప్పాను కదా, ఏదో బోర్డర్ క్రాస్ చేస్తున్నాం అని చెప్తున్నారు మా వారు ఇక్కడ. నేను ఇక్కడ ఒకటి అడిగాను, ఓయ్ సినిమాలో సిద్ధార్థ్ చూపిస్తాడు కదా శాలినికి, అటు సైడ్ ఒక స్టేట్, ఇటు సైడ్కి ఒక అడిగేస్తే ఇంకో స్టేట్ వస్తుంది, అలా వస్తుంది అంటే అరవకుండా వీడియో తీసుకొని పదా అంట. సరేలే ఏం చేస్తాంలే మేము ఇంకా అనుకొని ఉన్నాం. ఇక్కడే నేను ఒక చెప్పే కామెడీ అని, ఇక్కడ చాలామంది జనము, వాళ్ళు పోలీసులో తెలియదు, లేకపోతే గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు తెలియదు, వాళ్ళకి డౌట్ వస్తే ఆపేసి కార్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఈవెన్ బ్యాగ్స్లో ఏమున్నా సరే డౌట్ రాకపోతే వాళ్ళని పంపించేస్తున్నారు. ఎందుకు చెక్ చేస్తున్నారు అంటే డ్రింక్ చేస్తారు, డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్తారు అంటే, సరే ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతే పైన ఉండవా అంటే పైన ఏముండవు, మేబీ ఉంటాయో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే చెక్ చేస్తారు అని చెప్తున్నారు. అవునా,
మేము సాక్షి గణపతి టెంపుల్కి రీచ్ అయ్యేపాటికి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసింది. అక్కడ చాలామంది మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అవి చూస్తా వీడియో తీస్తుంటే, వీడియో కాదు హారన్ కొట్టు కొట్టు అంటుంటే మా వారు అంటారు ఇదేమి అమ్మవారి టెంపుల్ కాదు, హారన్ కొట్టకూడదేమో నాకు తెలియదు, కొట్టొచ్చలేదు అయినా సర్లే కొట్టు కొట్టు అని చెప్తున్నా నేను. మా ప్లాన్ అంతా రిటర్న్ వచ్చేటప్పుడు అన్నీ చూసుకోవాలని, బట్ అక్కడ ఏం జరగలేదు కదా. మేము 24 hours అవ్వకముందే రిటర్న్ అయ్యి వచ్చేసేసాం మేమైతే రిటర్న్ టు అల్వార్. ఎందుకు అంటే మేము అనుకున్నది లేదు అక్కడ. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మేము స్పర్శ దర్శనానికి వెళ్ళాము. అంటే డైరెక్ట్ గర్భగుడిలో శివుణ్ణి టచ్ చేయడం, వెళ్ళి శివలింగాన్ని టచ్ చేయడం, ఆ దర్శనం అయితే జరిగింది. దాని అదైతే చాలా హ్యాపీ అనిపించింది. అది జరగకపోయినా ఇదైనా వచ్చింది అని. ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మేము వెళ్ళే 1 week ముందే మా అన్నయ్య వెళ్ళారు. మా అన్నయ్య కూడా సేమ్ స్పర్శ దర్శనమే అయింది. మా అన్నయ్య వచ్చి మా అమ్మకి చెప్పి, మా అమ్మ నాకు చెప్తుంటే నేను మిస్ అయిపోతా అనుకుంటూ ఉన్నా. బట్ నేనైతే మిస్ అవ్వాలా, నేను కూడా చేసుకున్నా వెళ్ళి ఆ స్పర్శ దర్శనం. ఇక్కడ మేము వెళ్ళిపోయి రూమ్ అది తీసుకొని లగేజ్ పెట్టేసేసేపాటికి అరౌండ్ 11:30 అయింది. ఫుడ్ కోసం అని ఫస్ట్ ఒక కోర్ట్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ లేదు, పవర్ కూడా పోయింది, రిటర్న్ వచ్చేసాం. తర్వాత గణేష్ ఫుడ్ కోర్ట్ అని ఒకటి ఉంది, చాలా పెద్దది, అన్నీ A to Z అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. చైనీస్ అవ్వచ్చు, నార్త్ అవ్వచ్చు, సౌత్ ఇండియన్ మీల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇటు సైడ్కే ఇది శాండ్విచెస్, ఇవి జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. బట్ మేము వెళ్ళేపాటికి ఏమీ లేవండి. పెరుగన్నమను సాంబార్ రైస్, కర్డ్ రైస్ తీసుకొని తినేసి వచ్చాం. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇది మా రూమ్ నుండి బయటకి. మేమిద్దరం కూడా కనిపిస్తాం, నేను అన్ను. మా వారిని క్యాప్చర్ చేయాలి, మా వారు ఫుల్ స్లీప్లో ఉన్నారు. ఎందుకంటే మాకు 11:30కి దర్శనం. సో మేము పడుకోవడమే లేట్గా పడుకున్నా కాబట్టి నేను లేట్గా లేచాను. ఇదిగోండి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. అందులో ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ 6:30 7:30 అయి ఉంటుంది నిద్ర లేచేపాటికి. నేను అప్పుడు తీసుకున్నాను. మనం ఒక చిన్న ఏమంటారు వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఏదో కొత్తగా అని ట్రై చేశా కానీ అది కాస్త ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే వెనక బెడ్ మీద నేనేం క్లియర్ చేయలేదు. నేను శారీ అవి సెట్ చేసుకుంటున్నా, అవి కూడా తీసేసాను. మళ్ళీ ఫోన్ కూడా దొరకదు, ఎందుకంటే మా వాడు స్నానం నుండి వస్తే ఫోన్ కన్ఫర్మ్ తీసుకుంటాడు. ఆయన అన్నీ చెప్పి మాతో వచ్చాడు, నాకు మొబైల్ ఇవ్వాలి, నేను గేమ్ ఆడాలి, వీడియోస్ చూడాలి, చూస్తేనే అప్పా దగ్గరికి వస్తాను అని. సరేలే అనుకున్నాము. ఈ శారీ ఎలా ఉంది నాకు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా ముగ్గురి పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా రెడీ చేస్తానో, ఇది దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చేటప్పటికి మాకు 5 hours పట్టింది. స్పర్శ దర్శనానికి లోపలికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి. ఇది గుడి బ్యాక్ సైడ్ వీడియో. మేము కార్ ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాము, సో మళ్ళీ ఇక్కడికే వచ్చాము. మా వారైతే ఇంకొకసారి పంచా అంటే ఊరుకోను అంటున్నారు. కార్ కింద రాళ్ళు పెట్టాము మేము, వెనక్కి స్లోప్ కదా, వెనక్కి వెళ్ళిపోతుందేమో అని. మేము 2 wheels కింద పెడితే ఎవరో ఒక వీల్ కింద తీసుకొని వెళ్ళిపోయారంట. ఇంకా అదే చెప్తూ ఉన్నారు, రాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారని. నేనైతే వీడియో చిన్నగా రికార్డ్ చేసుకుంటా వచ్చాను. హన్ను లోపలికి వెళ్ళిపోయాడు, ఆయనకి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. నేను కూర్చోను, నేను వెళ్తాను, ఐ వాంట్ కార్, ఐ వాంట్ రూమ్, ఐ వాంట్ రూమ్, ఆయనకి ఇష్టం వచ్చింది చెప్తూ ఉన్నాడు. అందులో ఫుడ్ ఏం తీసుకోలేదు, స్పర్శ దర్శనం లోపలికి వెళ్ళడం కదా, ఫుడ్ ఏం తినకూడదు అన్నారు. మాకు 11కి అయితే మేము వచ్చేప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఇది చూడండి, ఇక్కడ చూపిస్తున్న గుడి బ్యాక్ సైడ్ స్లోగా. స్పర్శ దర్శనానికి ఎక్కువ టికెట్స్ ఉండవంట, చాలా తక్కువ. కానీ ఆ రోజు చాలా స్పెషల్ అని చాలా టికెట్స్ ఉన్నాయి, జనం కూడా చాలామంది ఉన్నారు. గర్భగుడి లోపలికి వెళ్ళాలంటే జెంట్స్ షర్ట్ బనియన్తో సహా తీసేసి పైన టవల్తో మాత్రమే రావాలంట. చిన్నపిల్లలకు కూడా అదే. మా వాడితే షర్ట్ తీయించి బనియన్ తీయించామని సగం దూరం నుండి ఏమి ఏడ్చాడు అండి. అక్కడ లోపల హెల్పర్ అది వీళ్ళు ఉంటారు కదా, సేవకు వచ్చిన వాళ్ళైతే చిన్నపిల్లోడుగా ఏం కాదులే అమ్మ, ఏడుస్తున్నాడుగా, గుడి లోపలికి రాడుగా మళ్ళీ అని.
సరే అని వేసినాక అప్పుడు కామ్ అయ్యాడు. ఎంతమంది చెప్పాడు, మేము తీసేసాంగా నువ్వు తీసే, మేము తీసేసాంగా నువ్వు తీసే అని. అస్సలు మా వాడు ఊరుకుంటేనేగా, మీరు తీసుకుంటే తీసుకోండి నాకేం సంబంధం అన్నట్టు. ఇంకా ఈ మొబైల్ మా వారిది, నేను నా మొబైల్ రూమ్లోనే పెట్టేసి వచ్చాను. సో ఆయన ఫోన్తోనే వీడియో రికార్డ్ చేశాను గుడి నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఇంకా స్పర్శ దర్శనం అయిపోయింది కదా, మనం ఆ పూజ చేయించుకుందాం అన్నది లేదు, మనం వెంటనే రిటర్న్ అవ్వాలి. నువ్వు రూమ్కి వెళ్ళగానే, హోటల్కి వెళ్ళగానే అన్నీ ప్యాక్ చేసేసుకో, రిటర్న్ అయిపోదాం అంటారు. నేనన్నా కొంచెం సేపు రెస్ట్ తీసుకోనంటే లేదు లేదు లేట్ అవుతుంది, చీకటి పడకముందే అన్న. తీరా చూస్తే చీకటి పడినాకే వెళ్ళాం మేము అక్కడి నుండి. ఇలా చేస్తేనే కదా కోపం వచ్చేది ఎవరికైనా. ఎన్ని వచ్చినా రాకపోయినా నేను వెళ్ళాలి అనుకున్న శ్రీశైలం అయితే కంప్లీట్ చేసేసాను. ఎందుకో చాలా నెలలు నుండి వెళ్ళాలి 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 అని ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చిన ఫుడ్ కోర్ట్ ఇదే. మేము రాగానే పవర్ పోయింది, అంటే మేము రాగానే పవర్ పోయింది, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఆ రోటీలు అవి తినలేము, ఎందుకంటే 12 అయింది కాబట్టి. మా వాడు తింటాడని మా వారికి కర్డ్ రైస్ తీసుకున్నాడు. మా వాడు అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోడు. ఆ కర్డ్ రైస్ ఎందుకో ఫస్ట్ నుండి కూడా తినడు బయటది. ఇంక ఇంట్లో నుంచే నేను తీసుకొని వెళ్ళాను, తన సంగతి తెలిసే. నేను హోటల్కి వెళ్ళినాక 12ంటికి అప్పుడు తిన్నాడు కర్డ్ రైస్. అప్పుడు దాకా కార్లో కూడా తినలేదు, ఎందుకంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నామని అనుకున్నాడు. ఎక్కడ నిద్రపోతే అక్కడికి తీసుకెళ్లకుండా మేము మా ఇంటికి తీసుకెళ్తాము అని మెల్కొనే ఉన్నాడు పాపం అంత టైం కూడా. ఇంకా చివరికి ఏం చేయలేక సర్లే కానీ అని పాడుకున్నాడు. ఇంకా బ్యాగ్ అయి ప్యాక్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ వచ్చేసేపాటికి ఏమైనా తినేసి వెళ్ళాము. కిందకి వెళ్ళేపాటికి చాలా టైం పడుతుంది, ఆకలేస్తుంది అంటాము. మళ్ళీ ఏమైనా తిను అంటే తీరా వెళ్ళేపాటికి అక్కడ మీల్స్ అయ్యి రెడీ అవ్వడానికి ఇంకా 40 మినిట్స్ 45 మినిట్స్ అన్నారు. సరే ఏదో ఒకట్లే శాండ్విచ్ అలా తీసుకుందాం అని ఆర్డర్ చెప్పాము. ఆర్డర్ వచ్చేలోపు నేను ఆ గణేష్, అది చెప్పాను కదా గణేష్ హోటల్, నేను ఇంకొకసారి నేమ్ చెక్ చేసుకొని కూడా చెప్తాను. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నా కదా, అలా ఉంటాయి. ఇంకా నేను అదంతా వీడియో తీస్తూ ఉన్నా. గాజులు చూడగానే పిచ్చెక్కింది, దానికి వెళ్ళి గాజులను కూడా తీసాను నేను వెళ్ళి. మా వారు నాకు ఇంట్లోనే చెప్పెళ్ళారు, నువ్వు బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, అక్కడ నో బ్యాంగిల్స్ మాత్రం కొనుక్కు రావద్దు అని. సరేలే
తీసుకురావడమే ఎక్కువ, నాకు అది ఇది అంటే మళ్ళీ అడిగిన తీసుకురారు అని ఇంకా ఆయన అక్కడ వదిలేసి నేను హన్ను వీడియో తీద్దామని వచ్చాం. చాలా బాగున్నాయి షాప్స్ కానీ అన్నీ, కానీ కాస్ట్ కూడా టూ మచ్ అనిపించింది ప్రతిదీ. ఆ టైంలో అక్కడ అవి దొరకడమే ఎక్కువ అనుకోవడమే. మా శాండ్విచ్ వచ్చింది, మా వాడు గొడవ చేస్తున్నాడు, ఫ్రెంచ్ ఫ్రైస్ లేవు, నాకు ఫ్రెంచ్ ఫ్రైసే కావాలి, ఏం చేస్తారో చేయండి అని. తిను అన్న తినట్లే. మేమిద్దరం మా పాటికి మేము తింటుంటే ఇంకా కోపం వచ్చేసి అరుస్తున్నాడు అనమాట. ఇంకా నా శాండ్విచ్ పీస్ నేను తినేసేసి వీడియో అయితే కంప్లీట్ చేద్దామనొచ్చు. అన్ని రకాల దీపాలు ఉన్నాయి ఇక్కడ, పిల్లల టాయ్స్ ఉన్నాయి, అవి చూసారా వంట చేసుకునేవి, అండ్ వాటర్ స్టోర్ చేసుకునే ఫిల్టర్, మనకి వాటర్ ప్యూరిఫై లాగా కూడా పనిచేస్తున్నాయి, అవి కూడా ఉన్నాయి, బాగున్నాయి ఇవి. మేమైతే చాలా టైడ్ అయిపోయాం, డే కంప్లీట్ అయిపోయింది, 12:57 అయింది. టీ కోసం బాగా చలిగా ఉంది, సో వాళ్ళైతే నవ్వుకుంటున్నాను. హన్ను కమ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బాయ్ బాయ్.